ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి లేకుండా పోయారు. గత కొద్ది రోజులుగా ఉన్నతాధికారులు పెడుతున్న వేధింపులు భరించలేకే సిఐ అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి సిఐ మహేశ్వర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి, సిఐ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి అధికారుల వేధింపులే కారణం అనేది వినిపిస్తోంది. వాస్తవేనా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సిఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి మహేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. గత నెల రోజులుగా ఉన్నతాధికారులు వేధింపుల కారణంగానే ఆయన ఈ యొక్క అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనేది కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో సిఐ కుటుంబీకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక టీడీపీ నేతకు సంబంధించినటువంటి బంగారపు ఉంగరం మిస్ అయిన నేపథ్యంలో ఈ కేసు విషయంలో సిఐ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆయన ఒక టీడీపీ నేత జయరామ్ రెడ్డి ఏదైతే కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు, తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ సమయంలో సిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒకే ఒక కారణంగా ఆయన పైన వేధింపులకు పాల్పడుతున్నారనేది ప్రధాన ఆరోపణగా ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒకవైపు ఎఫ్ఐఆర్ నెంబర్ 9/2004 కింద ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఒకే ఒక కారణంగా ఆయన వేధిస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఉన్నతాధికారులు మాట్లాడాల్సి ఉంది. ఓవైపు కోర్టులో ఉన్న అంశానికి సంబంధించి ప్రైవేట్ కేసు జయరామ్ రెడ్డి దాఖలు చేశారు. మరోవైపు కేసుకు సంబంధించి తాను ప్రాథమికంగా రిజిస్టర్ చేశాను, విచారణ చేశారు. అది గోల్డ్ బంగారపు ఉంగరం కాదు, అది నకిలీ రోల్డ్ గోల్డ్ ఉంగరం అని చెప్పేసి ఆయన పోలీసు విచారణ చేరిందంటూ సిఐ చెప్పడంతో ఈ యొక్క ఘటనకు సంబంధించి టీడీపీ నేత వెనకనే తనను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఇబ్బందులకు ఉన్నతాధికారులతో వేధింపులు గురి చేస్తున్నారనే ఒక ఆవేదన అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అర్ధరాత్రి నుంచి సీఎం మహేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోవడం అనేది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది ఆయన కుటుంబీకులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఓకే మూర్తి.